బ్యాంకు ఖాతాదారులకు ఫిబ్రవరి 15 మరియు ఏప్రిల్ 1 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నగదు బదిలీపై అదనపు ఛార్జీల నుండి డిపాజిట్లపై పాన్ కార్డ్ నిబంధనల వరకు పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఎస్బీఐ ఖాతాదారులకు ఫిబ్రవరి 15 నుండి మార్పులు తీసుకొచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఐఎంపీఎస్ లావాదేవీలపై కొత్త ఛార్జీలను ప్రకటించింది. 25,000 రూపాయల వరకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. 25,001 రూపాయల నుండి ₹1,00,000 వరకు ఆన్లైన్ ద్వారా చేస్తే ₹2 ప్లస్ జీఎస్టీ, బ్యాంక్ బ్రాంచ్ ద్వారా చేస్తే ₹4 ప్లస్ జీఎస్టీ ఛార్జీలు ఉంటాయి. ఇక ₹1,00,000 నుండి ₹2,00,000 వరకు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తే ₹6 ప్లస్ జీఎస్టీ, బ్రాంచ్లో అయితే ₹12 ప్లస్ జీఎస్టీ. 2,00,000 నుండి ₹5,00,000 వరకు ఆన్లైన్లో అయితే ₹10 ప్లస్ జీఎస్టీ, బ్రాంచ్లో అయితే ₹20 ప్లస్ జీఎస్టీ ఛార్జీలు వసూలు చేస్తారు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏప్రిల్ 1 నుండి పాన్ కార్డు వివరాలను సమర్పించే పరిమితులను సవరించనుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు లేదా అమ్మకం సమయంలో పాన్ కార్డు వివరాలు ఇవ్వాల్సిన పరిమితిని ₹10,00,000 నుండి ₹20,00,000 వరకు పెంచారు. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లేదా పోస్టాఫీసులో నగదు జమ చేసేటప్పుడు లేదా విత్డ్రా చేసేటప్పుడు పాన్ కార్డు తప్పనిసరి అయ్యే పరిమితిని ₹10,00,000 పెంచారు. అంటే 10 లక్షల లోపు లావాదేవీలకు పాన్ కార్డు వివరాలు అడగకపోవచ్చు.